శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి. అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ పరాజిత నామ సంవత్సర 2026-27 సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సర కాలంలో ఎలా ఉంటుంది, వారికి లాభాలే ఉన్నాయి, నష్టాలే ఉన్నాయి, ఆ అంశం గురించి మాట్లాడుతున్నానండి. శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలను చూస్తే మేషరాశి వారికి ఆదాయం 11గా ఉంది, వ్యయం 5గా ఉంది, రాజపూజ్యం 2గా ఉంది, అవమానం 4గా ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆదాయం 11గా ఉంది, వ్యయం 5గా ఉంది, రాజపూజ్యం 2గా ఉంది, అవమానం 4గా ఉంది. అంటే మేషరాశి వారికి ఈ మాసములో, ఈ సంవత్సరంలో మీకు ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుందనే విషయం. ఇకపోతే గ్రహ సంచారం ఏ విధంగా సహకరిస్తుంది, ఏ నెలలో మీకు మంచి జరుగుతుంది, ఏ నెలలో మీకు చెడు జరుగుతుంది అనే విషయం గురించి తెలియజేస్తున్నాను. తర్వాత ఈ మేషరాశి వారికి వివాహాలు ఉన్నాయా, ఉంటే వారికి ఎప్పుడవుతుంది, గురుబలం ఉంటేనే వివాహం జరుగుతుంది కదా, దాని ఎప్పుడు గురుబలం వస్తుందో విషయం కూడా తెలియజేస్తాను. గురు సంచారం గురించి తెలుసుకున్నప్పుడు మే 25 వరకు, ఇప్పటి నుండి మే 25 వరకు గురువు 3వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల మీకు ఏ విధమైన ఉపయోగం లేదు, లాభము లేదు, నష్టము లేదు. తర్వాత మే 25 తర్వాత నుండి అక్టోబర్ 16 వరకు మీకు 8వ స్థానంలో అష్టమ గురువుగా ఉంటాడు. దానివల్ల కూడా మీకు ఏ విధమైన లాభము లేదు, నష్టము లేదు, గురువు వల్ల లాభం లేదు. ఇకపోతే మీకు లాభం ఎప్పుడు ఉంటుందంటే అక్టోబర్ 15 నుండి ఫిబ్రవరి 14 వరకు 5వ స్థానంలో ఉంటారు. జాగ్రత్తగా వినండి. ఎవరైతే వివాహం గురించి వెంపర్లాడుతున్నారో, గురుబలం కావాలనుకుంటున్నారో వారికి అక్టోబర్ 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు గురువు 5వ స్థానంలో ఉంటాడు. అప్పుడు మీకు అన్ని రకాల పనులు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే శని సంచారానికి వస్తే శని భగవానుడు ఈ సంవత్సరాంతం వరకు మీకు 12వ స్థానంలో ఉన్నాడు. దానివల్ల మీకు శని వల్ల లాభం, నష్టం బాగా ఉంటుంది. తర్వాత రాహువు అక్టోబర్ 1 వరకు 11వ స్థానంలో ఉంటాడు. రాహు 11వ స్థానంలో ఉండడం కూడా చాలా మంచి లాభదాయకంగా ఉంటుంది. పూర్తి వివరాలు చెప్తాను. ఇకపోతే కేతువు 5వ స్థానంలో ఉన్నాడు. కేతువు 5వ స్థానంలో ఉంటే కూడా మీకు అంత అనుకూలమైన పరిస్థితులు కావు. ఇకపోతే పూర్తి జాతకాన్ని, గ్రహ సంచారం ఎక్కడెక్కడ ఉందో చెప్పాను. ఇప్పుడు మీ యొక్క ఈ సంవత్సర కాలంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలాంటి నష్టాలు ఉంటాయో చెప్తాను. మొదటగా ఏలినాటి శని ప్రభావం మీకు బాగా ఉంటుంది. దానివల్ల వృధా ప్రయాసలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, దాంతోపాటు మానసికమైన ఇబ్బందులు, స్థల విక్రయాల విషయంలో కొన్ని గొడవలు, ఏది ఏమైనప్పటికీ శని అనేది తప్పనిసరిగా చేస్తూ ఉంటాడు. కాబట్టి మేము మేషరాశి వారికి సూచించేది ఏమిటంటే మీరు యథావిధిగా శని స్తోత్రాలు చేయండి, శనికి తైలాభిషేకాలు చేయండి, శని రుద్రాభిషేకాలు చేయండి. తర్వాత అక్కడి నుంచి వెళ్ళి పరమేశ్వరికి కూడా రుద్రాభిషేకం చేయండి. మీకు బాగా కష్టంగా ఉందనుకుంటే నాకు ఒకసారి ఫోన్ చేయండి, శని యంత్రం పంపిస్తాను, దాన్ని కూడా మీరు పూజించండి, బాగా రాణిస్తారు. ఇకపోతే జన్మ రాహువు ఉన్నాడు, జన్మలో రాహు ఉన్నాడు. రాహు వల్ల కూడా మానసికమైన ఇబ్బందులు జరుగుతాయి, ఆర్థికంగా నష్టపోతూ ఉంటారు. మీరు ఏదైనా షేర్ మార్కెట్ రంగంలో ఉండేది ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎంత పెట్టుబడి పెట్టినా కానీ అది మీకు లాభం రాకపోతును. చిన్న వ్యాపారులే కాదు, పెద్ద వ్యాపారులే కాదు, ఎవరైనా నష్టపోయే అవకాశం ఉంది. మనసును జాగ్రత్తగా ఉంచుకొని నోటు దురుసుదరాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా విషయం చెప్పినప్పుడు స్పష్టంగా జాతకంలో, గోచారంలో ఏది ఉందో అదే చెప్తాను, కానీ నా సొంత కవిత్వాన్ని మాత్రం చెప్పను. దురుసుగాన మాటలు ఉండవచ్చు, కానీ నిజంగా ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. ఇకపోతే ఈ శని వల్ల, జన్మరాహు వల్ల చాలా ఇబ్బంది ఉందని చెప్తున్నాను. ఇంకా మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటుంది, ఏదైనా గృహ నిర్మాణం చేయాలన్నా కానీ, లేదా ఏదైనా వివాహ సంబంధాలు కుదురుతాయన్న ఆశ ఎప్పుడు ఉంటుంది అని అంటే మీకు అక్టోబర్ 15 నుండి, ఆలస్యం కావచ్చు, అక్టోబర్ ఇప్పుడుందా అప్పుడుందా, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 6 నెలల తర్వాత ఉంది అని చెప్తున్నారు గురుగారు. అప్పటి వరకు మా పరిస్థితి ఏమిటని మీ మనసు అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనప్పటికీ మీకు గురుబలం ఉంటేనే వివాహాలు అవుతాయి, గురుబలం ఉంటేనే
మీకు గృహం అవుతుంది. గురుబలం ఉంటేనే నూతన వ్యాపారాలు ప్రారంభించవలసిన అవసరం ఉంటుంది. అది ఏమిటంటే అక్టోబర్ 15 నుండి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు గురు సంచారం ఉంటుంది. అప్పుడు మీరు ఏ పనులైనా చేయవచ్చు. వివాహ సంబంధాలు, తర్వాత ఆర్థిక విషయాలు, వ్యాపార సంబంధాలు అవన్నీ కూడా ఆ మధ్య కాలంలోనే జరుగుతాయి, కానీ ముందస్తుగా మాత్రం జరిగే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. మరి గురుగారు, మీరు వివాహ సంబంధాల విషయంలో మేము ఏదైనా సంబంధాలు చూడవచ్చా, చూడకూడదా? మరి మీరేమో గురుబలం లేదంటున్నారు, మరి వివాహం జరుగుతుందా లేదా అని మీకు అనుమానం ఉండవచ్చును. సంబంధాల విషయంలో మీరు చూస్తూనే ఉండాలి. ఎందుకంటే గురుబలం ఉన్నది అప్పుడే ఉంది కదా అని మీరు ఆగిపోకూడదు. దానికి కారణం ఏమిటంటే శని సంచారం వల్ల, శని యొక్క ఆయన 12వ స్థానం వల్ల కొంత కష్టం అవుతుంది, కానీ శుభకార్యాన్ని ఇస్తాడు శని భగవానుడు. దాంతోపాటు ఇతర గ్రహాలు కూడా మీకు సహకరిస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మీ ప్రయత్నాలు మీరు ముమ్మరంగా చేస్తూ ఆ పరమేశ్వరుని ప్రార్థించుకుంటూ పోతూ ఉంటే మీకు ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ శ్రీ పరాజిత నామ సంవత్సరములో మీకు మిశ్రమ ఫలితాలే ఉన్నాయి, కానీ చెప్పుకోదగ్గ గొప్ప విషయాలు మాత్రం ఏమి లేవు. లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆచితూచి అడుగులు వేసి మీరు ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీకు ఏదైనా జాతక సమస్యలు కనుక ఉంటే ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి, మీకు ఖచ్చితంగా నేను సహకరిస్తాను. ఉంటానండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ నూతన సంవత్సరం మీ అందరికీ విజయం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.